హోంశాఖ సహాయ మంత్రి. మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండడము, కేంద్ర మంత్రివర్గాలలో ఉండడం. అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది. పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి, తప్పదు. ఆయన ప్రెస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ ఓ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు.